అందరికీ నమస్తే. మనం ఒక సంచలన సర్వేను బయటపెట్టబోతున్నాం. సర్వేలు చాలా వస్తుంటాయి. బట్ కొంచెం నమ్మకంగా ఉన్న సంస్థ నాకు చాలామంది చాలా సర్వేలు పంపిస్తూ ఉంటారు. పేపర్స్ ఇంత కట్ట వస్తుంది. కానీ అది నమ్మాలా నమ్మకూడదా కొంత డౌట్స్ ఉంటాయి. అయితే కొంత నమ్మకం ఉన్న సర్వే మాత్రమే జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తా. వీళ్ళు చేసిన సర్వే ఏంటంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే అంటే ఇప్పటికిప్పుడు జనం మూడు తెలంగాణ మూడు ఏంది, ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ వస్తేనే కాదు, ఎలక్షన్ వస్తే ఎన్ని సీట్లు వస్తాయనేది ఒక విషయము. సేమ్ టైం జనం మూడు ఏముంది, ఏ జిల్లాలో ఎట్లా ఉంది, ఏ కాన్స్టిట్యున్సీలో ఎట్లా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి 2034 దాకా నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు. మళ్ళీ మాదే ముఖ్యమంత్రి, మా గవర్నమెంటే వస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. గ్రౌండ్ కొంత విభిన్నంగా కనిపిస్తుంది, గ్రౌండ్ డిఫరెంట్గా కనిపిస్తుంది. గవర్నమెంట్ ఏం చేయలేదు అన్న ఫీలింగ్లో జనం వచ్చేసింది. తెలంగాణ జనం ఇక టైం కోసం చూస్తున్నాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు మైకులు పెడితే. అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది అన్ని విషయాలు చెప్తా ఈ సర్వేలో. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి ఈ వీడియోను. ఇది సిపిఎక్ సర్వే మనం చెప్పబోతున్నాం. సిపిఎక్ సర్వే అంటే ఏంటి, వీళ్ళు కొత్తోళ్ళు ఏం కాదు, మార్కెట్లో చాలా పాతోళ్ళే. వీళ్ళు 2023 నవంబర్ 30 నాడు పోస్ట్ చేసి చూపిస్తున్నా, ఎందుకంటే కొంత నమ్మకంగా ఉందని చెప్పే ప్రయత్నమే ఇది. నవంబర్ 30, 2023 అంటే కరెక్ట్ ఎలక్షన్ జరిగిన రోజు సాయంత్రం పెట్టిన, బహుశా అది అయిపోయిన తర్వాత సాయంత్రం పెట్టిన పోస్ట్ ఇది. బీఆర్ఎస్ 40 ఇచ్చిండ్రు, తెలుసుగా ఎన్ని వచ్చినాయో, 39 వచ్చినాయి. కాంగ్రెస్కి 66 ఇచ్చారు, తెలుసుగా ఎన్ని వచ్చినాయో, 64 వచ్చినాయి, 2 ఎక్స్ట్రా ఇచ్చింది అంతే. బీజేపీ 4 ఇచ్చిండ్రు, ఆ 2 ఇక్కడ వచ్చి 6 అయినాయి. బీఎస్పీ 2 ఇచ్చారు, అవి పోయినాయి, ఎటు పోయినావు. ఎంఐఎం 5 ఇచ్చారు, 6 వచ్చినాయి. సిపిఐ 1 ఇచ్చారు, 1 వచ్చింది. ఎంబీటీ 1 రాలేదు, ఆ ఎంబీటీదే ఎంఐఎం గెలిచింది. ఎనీవే చాలా నియరెస్ట్ 99.9% నియరెస్ట్ అంటారు కదా, అంత నియరెస్ట్ సర్వే వచ్చింది. వీళ్ళే ఫిట్లో పెట్టిండ్రు. దాని వివరాలు నేను చెప్తాను, ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరు ఎట్లా ఉంది అని కూడా చెప్తాను నేను. బీఆర్ఎస్కు 84 ఇచ్చిండ్రు. ఇది రీసెంట్గా నిన్న మొన్న పోస్ట్ చేసిందే, జూన్ 1 రోజు పోస్ట్ చేసిండ్రు. 84 బీఆర్ఎస్ ఇస్తున్నారు. కాంగ్రెస్కి 22 ఇచ్చిండ్రు, బీజేపీకి 6 ఇచ్చిండ్రు, ఎంఐఎంకు 6 ఇచ్చిండ్రు, ఎంబీటీకి 1 ఇచ్చిండ్రు. ఇది ఇక్కడున్న సర్వే మ్యాప్. ఇక మిగతా మొత్తం అసలు పర్సెంటేజీలతో సహా ఉన్నాయి ఇక్కడ, ఎవరు ఎక్కడ గెలుస్తారు. ముందు ఆదిలాబాద్ పోతే, ఆదిలాబాద్లో నేను లెక్క చేసిన ఆల్రెడీ. ఆదిలాబాద్లో బీఆర్ఎస్ 9 గెలుస్తుందంట, కాంగ్రెస్ 1 గెలుస్తుందంట. ఇక్కడ ఈ బెల్ట్ ఉంది కదా, సింగరేణి బెల్ట్ మొత్తం కాంగ్రెస్ అవుట్. ఎందుకంటే సింగరేణి లూటీ చేస్తున్నారు, సింగరేణి ఉద్యోగాలు ఇస్తలేరు, ఏవి వారసత్వ ఉద్యోగాలు ఇప్పటిదాకా ఇవ్వలేదు, ఉండవు కూడా తెలుస్తలేదు. సింగరేణిలో చాలామంది పిల్లలు ఎదురు చూస్తున్నారు, వాళ్ళ ఫాదర్స్ ఫోర్ఫిట్ అయిపోతే వాళ్ళ జాబ్లో ఎక్కాలని. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందో అర్థమైతలేదు. ఆ జాబ్స్ ఉన్నాయా లేవా, ఇస్తారా అయ్యారా. ఇక్కడ చూస్తే ఆదిలాబాద్లో మీకు ఆసిఫాబాద్ చూడండి, 51% బీఆర్ఎస్, ఇక్కడ ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ ఇచ్చిండ్రు. బీజేపీ అవన్నీ నామినల్గా ఉన్నాయి, పెద్దగా మ్యాటర్ కాదు అది. కాంగ్రెస్ యాక్చువల్గా ఆసిఫాబాద్ ఇప్పుడు కూడా బీఆర్ఎస్ గెలిచిండ్రు, కోవా లక్ష్మి ఉన్నారు. తర్వాత నిర్మల్ బీజేపీ, యాక్చువల్గా ఇప్పుడు గెలిచింది బీజేపీ, కానీ ఇప్పుడు బీజేపీ ఏం లేదు, మొత్తం పడిపోయింది బీజేపీ. అక్కడ అప్పుడున్న కాజులో గెలిచిండ్రు, కానీ కాంగ్రెస్ 2nd ప్లేస్లో కనిపిస్తుంది నిర్మల్లో, బీఆర్ఎస్ 1st ప్లేస్లో కనిపిస్తుంది. సిర్పూర్ 49.51, 40 జూమ్ చేయి, 40.47. అంటే సిర్పూర్ బాగా పుంజుకున్నది. కోనప్ప బీఆర్ఎస్ జాయిన్ అయ్యిండు, మళ్ళీ ఆయన కాంగ్రెస్కి పోయిండే, ఆయన వచ్చిండు. తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొంత సైడ్ అయ్యిండు, అక్కడ కోనప్ప క్లియర్ అయిపోయింది. కాన్స్టిట్యున్సీ సిర్పూర్లో బీఆర్ఎస్ నుంచి కోనప్ప పోటీ చేయబోతున్నాడు అనేది క్లారిటీ వచ్చేసింది జనాలకి. కాబట్టి సిర్పూర్లో మళ్ళీ బీఆర్ఎస్ గెలవబోతున్నట్టుగా కనిపిస్తుంది. తర్వాత ముథోల్లో కాంగ్రెస్ గెలుస్తుందట. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు ముథోల్, యాక్చువల్గా అక్కడ 42.56%తో కాంగ్రెస్ కనిపిస్తుంది. ముథోల్లో 37.85 బీఆర్ఎస్, బీజేపీ బాగా డౌన్ అయిపోయింది, 13.9 బీజేపీ ఎమ్మెల్యే ఓడిపోతారని చెప్తున్నారు వాళ్ళు. తర్వాత ఖానాపూర్లో జాన్సన్ నాయక్ బాగా పనిచేస్తున్నాడు, 42.67 బీఆర్ఎస్ కనిపిస్తే, ఇప్పుడున్న ఎమ్మెల్యే 37.17 ఎడమబుజ్జు చాలా పేదోడు, ఇందిరమ్మ ఇంటి ఉంటో ఇచ్చినామన్నారు, కానీ తర్వాత ఆయన దొర అయిపోయింది. అక్కడ ఎడమబుజ్జు దొర అంటున్నారు అందరు. ఇప్పుడు ఆయన రైతులనే మాట్లాడి, రైతుల మీద మాట్లాడు కదా, మీరంతా రైతులు కాదు, మీరంతా వేరే ఏదో చెప్పిండు, మీరంతా రైతులు కాదని చెప్పిండు, రైతులు ధర్నా చేస్తుంటే పంట కొనమని. ఇట్లాంటి చాలా మైనస్లు ఉన్నాయి. లోకల్లా ఒక ఫైనాన్స్ సంస్థ ఈయన ఓపెన్ చేసిన ఒక స్వచ్ఛంద సంస్థ దుకాణం మూసేసిండ్రు, అక్కడ కొంతమంది బాధితులు తయారయ్యారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత, స్కీమ్స్ ఏం లేవు, ఎమ్మెల్యేలకు ఏం పని లేదు, అట్లాంటివన్నీ కూడా ఇక్కడ పనిచేస్తుంది. బోత్లో బీఆర్ఎస్కు 51.63% రానికి ప్రధానమైన కారణం ఏంటంటే అనిల్ జాదవ్ ఎమ్మెల్యే, యువకుడు బాగా కష్టపడుతున్నాడు, ఎప్పుడు ఆనే ఉంటాడు, అంత రఫ్ ఆడిస్తున్నాడు కాన్స్టిట్యున్సీని. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్కు 51.63% కనిపిస్తుంది. చెన్నూరు 57.67, ఇక్కడ మంత్రి వివేక్ వెంకటస్వామి ఓడిపోతారండి ఇప్పుడు ఎలక్షన్ వస్తే, 36.70. ఆయన ఇచ్చిన హామీలు మొత్తం అవుట్. ఆయన సొంతంగా కొన్ని హామీలు ఇచ్చిండు, నేను జాబ్ మేళ పెడతా, అక్కడ జాబులు ఇప్పిస్తా, అవన్నీ పోయినాయి. అసలు వివేక్ వెంకటస్వామి అసహనం వ్యక్తం చేస్తున్న జనాల పైన. రోడ్లు వేయాలంటే వేసుకోపో, గవర్నమెంట్ అడుకోపో, ఆయన మంత్రి కదా, గవర్నమెంట్లో లేడా.
ప్లస్ నిన్న మన మున్సిపల్ ఎలక్షన్స్ కూడా చూసినాం కదా, కేతనపల్లి బీఆర్ఎస్ గెలిచింది. ఆడ ప్రజాస్వామ్యాన్ని కూడా నిలబెట్టే ప్రయత్నం చేయలేదు వివేక్ వెంకటస్వామి. ఆడ బాల్క సుమన్ కొంత యాక్టివ్గా ఉన్నాడు, ఆయన ఇప్పుడు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. 57.67% చెన్నూరు బీఆర్ఎస్ గెలుస్తుంది. బెల్లంపల్లి వివేక్ వెంకటస్వామి వల్ల బ్రదర్ వాళ్ళ అన్న వినోద్ ఆడ తీవ్రమైన అసలు ఆయన ఆడికి పోతలేడు, మొత్తం అనుచరగణాన్ని పెట్టేసిండు. వాళ్ళే ఎమ్మెల్యేలు ఒక్కొక్క గల్లీకి ఒక ఎమ్మెల్యేని చేసి పడేసిండు వినోద్. దాంతోన బెల్లంపల్లి 68.11% బీఆర్ఎస్కు ఎడిజిచ్చిండ్రు. తర్వాత మంచిర్యాల కూడా బీఆర్ఎస్ఏ. ఆదిలాబాద్ 49%, 43% బీఆర్ఎస్. బాన్సువాడ 41%, 36% బీఆర్ఎస్. ఆర్మూర్ 15.59 బీఆర్ఎస్, 32.58 బీజేపీ. తర్వాత 31.67 ఆర్మూర్ రాకేష్ రెడ్డి గెలుస్తారని ఇచ్చారు మళ్ళీ. ఎందుకు ఆర్మూర్లో మళ్ళీ బీజేపీ గెలుస్తుందని వచ్చిండొచ్చు బహుశా అంటే, ఇంకా జీవన్ రెడ్డి జనాల్లో తిరుగుతలేడు ఆర్మూర్లో. ప్లస్ రాకేష్ రెడ్డి కొంత యాక్టివ్గా పనిచేస్తున్నాడు. కాంగ్రెస్ పర్సన్ ఉన్నాడు, కాంగ్రెస్లో బీజేపీ నుంచి కాంగ్రెస్కు పోయిన పర్సన్ ఉన్నాడు. కానీ ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కదా, కాంగ్రెస్ ఓటేద్దాం అనుకుంటారు జనం. కాబట్టి బీజేపీ రాకేష్ రెడ్డి మళ్ళీ ఆర్మూర్లో ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే గెలుస్తాడంట. బీజేపీకి కాంగ్రెస్కు చాలా తక్కువ నేరో కనిపిస్తుంది. లాస్ట్ టైం కూడా థర్డ్ ప్లేస్ వచ్చింది ఆర్మూర్ జీవన్ రెడ్డి. మొన్న ఎలక్షన్స్లో కూడా థర్డ్ ప్లేసే. మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా బాగా పర్ఫార్మెన్స్ ఏం లేదండి, సర్పంచ్ ఎలక్షన్స్ అవి కూడా. కాబట్టి ఆర్మూర్ పోయింది. తర్వాత బోధన్ చూస్తే బోధన్లో బీజేపీ గెలుస్తుందని ఇచ్చారు. సరే, ఇవన్నీ నిజామాబాద్ జిల్లాకు వస్తుంది. ఆదిలాబాద్ జిల్లా చూస్తే ఆదిలాబాద్లో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 1 గెలుస్తుంది. ఆదిలాబాద్లో బీజేపీ ఎంపీ ఉన్నాడు, కానీ బీజేపీకి ఒక్క సీటు కూడా గెలుస్తున్నట్టుగా మనకి ఈ సర్వేని బట్టి చూస్తే అర్థమవుతుంది. తర్వాత నిజామాబాద్ చూస్తే ఇందాక చెప్పినట్టు బాన్సువాడ, ఆర్మూర్ చెప్పేసినాం, బోధన అయిపోయింది. నిజామాబాద్ అర్బన్ రూరల్లో 2 అర్బన్లో బీఆర్ఎస్ గెలుస్తుంది. నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ గెలుస్తుంది. తర్వాత రూరల్ సి అంటే రూరల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. నిజామాబాద్ రూరల్ భూపతి రెడ్డి అక్కడనే ఉంటున్నాడు, కొంత డిఫరెంట్గా ఉన్నది. అంతకుముందు ఎమ్మెల్సీ కూడా చేసిండు, ఆయన గెలుస్తాడని చెప్పి ఇచ్చారు. కాంగ్రెస్ 37.58% ఇచ్చిండ్రు. బాల్కొండ ప్రశాంత్ రెడ్డి గెలుస్తాడు మళ్ళీ, మాజీ మంత్రి, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు బీఆర్ఎస్. తర్వాత జుక్కల్ 39.96, కాంగ్రెస్ 38.51%. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు. జుక్కల్ ఎలక్షన్ వస్తే బీఆర్ఎస్ గెలుస్తుందంట. బీఆర్ఎస్ ఓడిపోయిన క్యాండిడేట్ ఉన్నాడు అక్కడ, హనుమంత్ షిండే, బీఆర్ఎస్ క్యాండిడేట్, బాగా పనిచేస్తున్న, మంచి పేరు కూడా ఉంది. తర్వాత నిజామాబాద్కి వస్తే ఎల్లారెడ్డి బీజేపీ గెలుస్తుందని ఇచ్చారు. 41.71% ఎల్లారెడ్డి బీజేపీ. తర్వాత కామారెడ్డి కూడా మళ్ళీ బీజేపీ, రమణారెడ్డి గెలుస్తుందని ఇచ్చిండ్రు. తర్వాత కోరుట్ల డాక్టర్ సంజయ్ 46.59%. డిఫరెంట్గా ఆయన ఉన్నాడు, ఎమ్మెల్యే డిఫరెంట్గా కొంత జనాలలో మిక్స్ అయిపోతాడు, డాక్టరే కదా, దుమ్ము లేపుతున్నాడు డాక్టర్ సంజయ్. తర్వాత కాంగ్రెస్ 43.99% సెకండ్ ప్లేస్లో కనిపిస్తుంది. ధర్మపురి చూస్తే ధర్మపురిలో 42.99% బీఆర్ఎస్ కనిపిస్తుంది. 42.41%, చాలా లిటిల్ డిఫరెన్స్, జస్ట్ 0.5% కనిపిస్తుంది. కానీ అక్కడ మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ గెలుస్తారని ఇచ్చింది. ఇప్పుడు మంత్రి అడ్లూరు లక్ష్మణ్ ఓడిపోతారని ఇచ్చారు. బట్ చాలా తక్కువ నేరో కనిపిస్తుంది, చాలా తక్కువ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎలక్షన్ నాటికి ఏమైనా జరిగి ఉండొచ్చు కాక. తర్వాత రామగుండంలో బీఆర్ఎస్ గెలుస్తారు 37.10. అక్కడ ఏమైంది, ఠాగూర్ తెలుసు కదా మీకు, మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ మొత్తం అన్ని గులగొట్టేసిండు, చాలా జరుగుతుంది అక్కడ అరాచకం, మొత్తం బాడీ బిల్డర్ కదా, నడుస్తుంది వ్యవహారం అంతా కూడా. మంతనిలో కాంగ్రెస్ గెలుస్తుంది, శ్రీధర్బాబు గెలుస్తారని ఇచ్చారు. చాలా డిఫరెన్స్ కూడా ఉంది అక్కడ. మంతనిలో బీఆర్ఎస్ చాలా వీక్ ఉంది, 17.07% మంతన్లో. బీజేపీ 33.65% బీజేపీ ఇచ్చిండ్రు. సెకండ్ ప్లేస్ బీజేపీ మంతన్లో. 42.59% శ్రీధర్బాబు గెలుస్తారని ఇచ్చిండ్రు. పెద్దపల్లికి వస్తే పెద్దపల్లిలో 49.64 బీఆర్ఎస్ గెలుస్తుందంట. ఆ తర్వాత కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా రమణారావు, 34.53% ఇచ్చిండ్రు. తర్వాత కరీంనగర్కి వస్తే 39.20, కరీంనగర్లో బీజేపీ సెకండ్ ప్లేస్ 38.67%. గంగుల కమలాకర్ గెలుస్తారని ఇచ్చిండ్రు. బట్ చాలా తక్కువ నేరో కనిపిస్తుంది ఇక్కడ, చాలా తక్కువ డిఫరెన్స్ కనిపిస్తుంది. చొప్పదండి 43.56%, చొప్పదండిలో బీఆర్ఎస్ గెలుస్తుందంట. ఎమ్మెల్యే సత్యం ఉన్నాడు 38.24%. కొంత అగ్రెసివ్గా ఉన్నాడు సత్యం, కానీ కొంత ఆ జనాలు నచ్చలేదు. ఆయన అంత అగ్రెసివ్గా ఉండొచ్చు, ఆయనకు ఓపిక ఉండొచ్చు, శక్తి ఉండొచ్చు, కానీ ఆయన అంత ఎక్కువగా అగ్రెసివ్ అనేది జనాలకు మంచిది కాదు కదా. చొప్పదండి ఎస్సీ రిజర్వ్డ్, బీఆర్ఎస్ 43.5%. సుంకే రవిశంకర్ గ్రౌండ్లో ఉంటున్నాడు, మాట్లాడుతున్నాడు, మంచి ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, కొంత మెచ్యూర్డ్ అయ్యాడు. ఫస్ట్ ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు కదా, కొంత మెచ్యూరిటీగా వ్యవహరిస్తున్నాడు కాన్స్టిట్యున్సీలో. కాబట్టి సుంకే రవిశంకర్ గెలుస్తారని ఇచ్చిన చొప్పదండి. తర్వాత మానకొండూరు 41.11%, రసమయ బాలకిషన్ గెలుస్తారని ఇచ్చిండ్రు. మానకొండూరులో సత్యనారాయణ సెకండ్ ప్లేస్లో ఉంటున్నాడు, 37.59%. అందరి ఎమ్మెల్యేల మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న తీవ్రమైన వ్యతిరేకత పడుతుంది, గుర్తుపెట్టుకోండి అది. తర్వాత వేములవాడ 46.38%, వేములవాడలో 46.38% బీఆర్ఎస్ గెలుస్తుందంట.
తర్వాత 38.31%. ఆది శ్రీనివాస్ ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఆయన సెకండ్ ప్లేస్లో ఉంటాడు. ఇంక ఎలక్షన్ దీనిలో చాలామంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, భయపడి కూడా కాంగ్రెస్ కొడేస్తామని చెప్తుండొచ్చు. తర్వాత వాళ్ళకు ఎలక్షన్ మూడు వచ్చినప్పుడు కథ వేరే ఉంటుంది. తర్వాత సిరిసిల్ల కేటీఆర్ కాన్స్టిట్యున్సీ 49.38%, తర్వాత 35.74% కాంగ్రెస్. వాళ్ళకి వీళ్ళకు ఆల్మోస్ట్ ఒక 14% డిఫరెన్స్ కనిపిస్తుంది. సిరిసిల్లో కేటీఆర్ గెలుస్తారని ఇచ్చిన వీళ్ళు. తర్వాత జగిత్యాల్లో 39.51%. జగిత్యాల జీవన్రెడ్డి జాయిన్ అయిన తర్వాత బీఆర్ఎస్ బాగా పుంజుకున్నది. ఆ ఎమ్మెల్యే పోయిండు. ఆ ఎమ్మెల్యే సెకండ్ ప్లేస్ డాక్టర్ సంజయ్ 28.04%. ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు అందరూ ఆల్మోస్ట్ ఓడిపోయే సర్వే కనిపిస్తుంది నాకు. నేను అవన్నీ మళ్ళీ తర్వాత చెప్తాను మీకు నేను. తర్వాత ఈడికి అయిపోయింది, జగిత్యాల అయిపోయింది. మొత్తం కరీంనగర్ తీసుకుంటే కరీంనగర్లో టోటల్గా బీఆర్ఎస్ 11 గెలుస్తుందంట. యాక్చువల్గా అక్కడ బీజేపీ బలంగా ఉన్నది కానీ ఎమ్మెల్యే సీట్లు గెలవరు. వాళ్ళకి ఎంపీలే ఓన్లీ మోడీని చూసి ఓట్లేస్తారు. బండి సంజయ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. ధర్మపురి అరవింద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. అందరూ అంతే, వాళ్ళు ఎమ్మెల్యేలకు పోటీ చేస్తే ఓడిపోతారు. వీళ్ళ ముఖాలు చూసి ఓట్లు వేయరు, మోడీ ముఖం చూసి ఓట్లు వేయాలి. మోడీ ముఖం అంటే ఎంపీ ఓట్లు రావాలి. ఎంపీ ఎలక్షన్ అయితే గెలుస్తారు, లేకపోతే గెలవరు. అదే సిస్టమ్ ఇక్కడ కూడా. కరీంనగర్ అయిపోతే మెదక్ చూసుకుందాం. మెదక్ జహీరాబాద్లో 50.42% బీఆర్ఎస్ గెలుస్తుంది. 41.69 కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లో ఉంది. జహీరాబాద్ ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు. తర్వాత సంగారెడ్డిలో 47.94%, 41.94%, 6%. పెద్ద డిఫరెన్స్ లేదు కానీ సంగారెడ్డిలో బీఆర్ఎస్ గెలుస్తుందట. బట్ చాలా తక్కువ డిఫరెన్స్ కనిపిస్తుంది. 6% మాత్రమే మనకు డిఫరెన్స్ కనిపిస్తుంది. సంగారెడ్డిలో ఆల్రెడీ ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత పటాన్ చెరువు చూస్తే పటాన్ చెరువులో కూడా మళ్ళీ గూడెం మైపాలరెడ్డి కాంగ్రెస్కి పోయి మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చిండు. కాంగ్రెస్లో బాగాలేదు, పరిపాలన బాగాలేదు, జనం తిరుగుతారు అనుకునేమో ఈయనకు 5% కనిపిస్తుంది. కాట శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, 34.04%. బట్ ఇక్కడికి వచ్చే వరకు గూడెం మైపాలరెడ్డి గెలుస్తాడని ఇచ్చిండు పటాన్ చెరువు. తర్వాత నారాయణఖేడ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలుస్తాడంట మళ్ళీ 39.51%. తర్వాత 26.91% బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లో కనిపిస్తుంది నారాయణఖేడ్లో. బీజేపీ థర్డ్ ప్లేస్లో కనిపిస్తుంది. తర్వాత కాంగ్రెస్ గెలుస్తుందంట. 30.45% బీఆర్ఎస్ ఉంది. తర్వాత ఆందోళన చూస్తే మళ్ళీ మినిస్టర్ రాజనరసింహ గెలుస్తారని ఇచ్చారు ఆందోళనలో. కాకపోతే చాలా తక్కువ నేరో కనిపిస్తుంది. 44.28% బీఆర్ఎస్, 46.95% కాంగ్రెస్. వాళ్ళకు వీళ్ళకు ఆల్మోస్ట్ 2.7% డిఫరెన్స్ కనిపిస్తుంది. రాజనరసింహ గెలుస్తారని ఇచ్చారు. నర్సాపూర్కి వచ్చే వరకు బీఆర్ఎస్ గెలుస్తుందంటే ఆల్రెడీ సునీతా లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే ఉన్నారు. మెదక్ వచ్చే వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యే 23.79%. ఆ ప్లాడ్ బాగా ఎగురుతున్నాడు. ఎవరు? మైనంపల్లి రోహిత్. తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుందంట 51.96% మెదక్. ఇక్కడ ఏం ప్రాబ్లం వచ్చిందంటే ఈ ప్లాన్కి కాంగ్రెస్ ఊపులో ఓట్లేసిన తర్వాత ఇంకా అదే పిల్ల క్యాలీలో పోతుండే ఎమ్మెల్యే. ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే చాలా తక్కువ ఏజ్లో గెలిచిండు మైనపల్లి రోహిత్. చాలా తక్కువ ఏజ్, అందరికన్నా ఎమ్మెల్యేల కన్నా తక్కువ ఏజ్. బట్ ఉరుకులాట అందరికన్నా ఎక్కువ ఉన్నది. మాటలు, ఆఫీసర్ల మీద మాటలు, జనాల మీద మాటలు, ఓటర్ల మీద మాటలు, అదేదో డిఫరెంట్ ఉంది. అది మొదలే పెద్ద రూరల్ కాన్స్టిట్యున్సీ మెదక్ అనేది, అర్బన్ లాగా ఉండదు. అదే మూలకు పడి ఉంటుంది అట్లా. ఆడ ఈయన పెద్ద పెద్ద ట్రాక్టర్ లాంటి లారీలు వేసుకుని కార్లు వేసుకుని తిరుగుతుంటాడు. ఓ రకంగా కనిపిస్తుంటాడు మెదక్లా. కాంగ్రెస్ ఊపులో గెలిచిర్రు. ఏదో అంతకుముందు వాళ్ళ నాయన ఎమ్మెల్యేగా ఉండే కొంత కసరత్తు చేసి గెలిచింది. కానీ సెకండ్ టైం గెలవాలంటే ఆ ఉరుకులాట తగ్గించుకోవాలి. బట్ ఇక్కడ మాత్రం 23.79%, చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మెదక్లో. 51.96 బీఆర్ఎస్, కాంగ్రెస్ 23.79%. దుబ్బాక చూస్తే దుబ్బాకలో బీజేపీ గెలుస్తుందని ఇచ్చారు. దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు. బీఆర్ఎస్ 34.78% ఉంది ఆయనకి. 39.56% బీజేపీ. వీళ్ళు బహుశా మళ్ళీ రఘునందన్ రెడ్డి చేసిర్రేమో కొంత, ఆయనకి ఏమైనా కొంత ఉందేమో, అంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసిండు, ఎంపీగా ఉన్నాడు కాబట్టి. ఇక్కడ ఏంది ఆల్మోస్ట్ 5% డిఫరెన్స్ కనిపిస్తుంది. కొత్త ప్రభాకర్ రెడ్డి ఓడిపోతారని ఇచ్చారు వీళ్ళు. టైం ఉంది చూసుకోవాలి. గజ్వేల్ కేసీఆర్ గెలుస్తారని ఇచ్చారు. అది ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. సెకండ్ కాంగ్రెస్ కనిపిస్తుంది 42.69% గజ్వేల్. తర్వాత ఉస్నాబాద్ కరీంనగర్ చెప్పుకుందాం. సిద్దిపేట 70.02 రాష్ట్రంలో హైయెస్ట్ ఓటింగ్ పర్సెంటేజ్ సిద్దిపేట కనిపిస్తుంది 70.02 హరీష్ రావుకి. తర్వాత 13.56%. అసలు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు అడ్రస్ లేకుండా పోతున్నాయి. 13.56% కాంగ్రెస్. తర్వాత బీజేపీ 9.61%, 70.02 హరీష్ రావు. తెలుసు కదా, ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మెదక్. మొత్తం మెదక్లో చూస్తే బీఆర్ఎస్ 6 గెలుస్తుందంట. తర్వాత బీజేపీ ఒకే ఒక దగ్గర దుబ్బాక మాత్రమే బీజేపీ ఇచ్చిండ్రు. తర్వాత కాంగ్రెస్ 3 ఇచ్చిండ్రు. కాంగ్రెస్ 3లో 2 కాంగ్రెస్ 2 ఇచ్చిండ్రు. కాంగ్రెస్ 2లో ఒకటి నారాయణఖేడ్ ఇచ్చిండ్రు, ఒకటి ఆందోళన ఇచ్చిండ్రు. ఈ 2 కాంగ్రెస్ గెలుస్తుందని ఇచ్చిండ్రు. తర్వాత నెక్స్ట్ మహబూబ్నగర్ జిల్లా అంటే తెలుసు కదా, రేవంత్ రెడ్డి సొంత జిల్లాకి వస్తే ఆయన గెలుస్తుడు.
కొడంగల్ ఆయన గెలుస్తారని ఇచ్చిండ్రు. కల్వకుర్తికి వచ్చే వరకు కల్వకుర్తిలో బీఆర్ఎస్ 35.8%, 87%, బీజేపీ సెకండ్ ప్లేస్ 32.92%, చాలా తక్కువ డిఫరెన్స్ కనిపిస్తుంది. కాంగ్రెస్ ఇప్పుడున్న ఎమ్మెల్యే థర్డ్ ప్లేస్ పోతారంట కల్వకుర్తిలో, కసిరెడ్డి నారాయణ రెడ్డి థర్డ్ ప్లేస్ 21.68%. లాస్ట్ టైం బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ పోయింది, బీజేపీ సెకండ్ ప్లేస్. ఆచారి చేస్తూనే ఉన్నాడు, యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఎన్నిసార్లు 7 సార్లు పోటీ చేసినట్టు నాకు తెలిసి ఓడిపోయిండు. బాగా సింపతి ఉంది, బట్ వర్కౌట్ చేయాలి. అది బీజేపీ వాళ్ళు ఇక్కడ స్టేట్ బీజేపీ ఏం చేస్తలేదు కదా, కాబట్టి ఆల్టర్నేటివ్గా కనిపిస్తలేడు. బట్ ఈ ఓటింగ్ పర్సెంటేజ్ ఏమైనా వచ్చింది అంటే ఖచ్చితంగా తల్లోజు ఆచారికి పడ్డ ఓటింగ్ పర్సెంటేజ్ మాత్రమే, బీజేపీకి కాదు. అక్కడ బీజేపీ ఉందంటే ఆచార్య వాళ్ళనే, కాబట్టి ఆయన సెకండ్ ప్లేస్ చాలా తక్కువ నేరో కనిపిస్తుంది. 33%, 35.8, ఆల్మోస్ట్ 2.90% మాత్రమే, చాలా లిటిల్ డిఫరెన్స్. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఓడిపోతారని ఇచ్చిండ్రు. గవర్నమెంట్ మీద వ్యతిరేకత అన్నీ ఉన్నాయి అక్కడ కూడా. తర్వాత షాద్నగర్కి వస్తే షాద్నగర్లో కాంగ్రెస్ గెలుస్తుందని ఇచ్చారు. శంకర్, వీర్లపల్లి శంకర్ 49.41%, బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ కనిపిస్తుంది 33.51%. కొంత ఈర్లపల్లి శంకర్ అగ్రెసివ్గా మాట్లాడతాడు, కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తాడు, అరే తురే కొడుతుంటాడు అందరినీ. అయినా సరే అక్కడ జనం ఇక్కడ అంజయ్ యాదవ్ వాళ్ళ కొడుకుల వ్యవహారాలు ఇంకా మర్చిపోని అంటున్నారు. ఆ పిల్లలు కొంత తికతిక చేస్తారు షాద్నగర్లో. తర్వాత బీజేపీ 10.57%, దాని మీద ఎఫెక్ట్ పడ్డది. తర్వాత కొడంగల్ మామనాడిది, ఇక్కడ కొడంగల్కి వచ్చే వరకు 59.58% రేవంత్ రెడ్డి గెలుస్తారని ఇచ్చిండ్రు. తర్వాత సెకండ్ బీఆర్ఎస్ కనిపిస్తుంది 37.14% కనిపిస్తుంది. ముఖ్యమంత్రి కదా, చెప్పకుండా భయపడి ఏమైతే తెలియదు. తర్వాత మహబూబ్నగర్లో 59.53% బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎమ్మెల్యే 14.56%. ఎమ్మెల్యే ఏం చేస్తారు తెలుసా, ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి మొత్తం ఆడ షాడో ఎమ్మెల్యేస్ పెట్టేసిండు, వాళ్ళే పనిచేస్తారు. ఆయన అసిస్టెంట్లు వాళ్ళు వీళ్ళే పనిచేయాలి. ఎవరైనా పెళ్లికార్డు ఈయనకొస్తే పెళ్లికార్డు తీసుకొని ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి, నువ్వు కార్డు ఇస్తే నేను రావాలనా నీ పెళ్ళికి, మీ కొడుకు బిడ్డ పెళ్ళికి రావాలనా, మాకేం పని లేదా, అట్లా మాట్లాడదు కదా. ఆయన కొద్దిగా ముక్కుసూరికి ఉంటుందిలే, కొద్దిగా మేధావితనం ఉంటుంది, బట్ అది జనాలకు అంత అవసరం లేదు. ఆ మేధావితనం అవసరం లేదు, ఆ ముక్కుసూరి రెండు అవసరం లేదు జనాలకి. మామనార్లో కాంగ్రెస్ ఊపులో గెలిచిండ్రు, బీజేపీకి వెళ్ళిపోయి ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి. కానీ తర్వాత ఆయన ఎన్నిసార్లు మాట్లాడే, పెళ్ళిళ్ళకి సవాళ్ళకు కొనికి తప్ప పైసలు లేవు పైసలు ఆయన మాట్లాడిండు కదా. ఆ ఎఫెక్ట్ కూడా బాగుంది, బాగా ఆశిస్తూ ఉంటారు మామనార్లో. మార్పు ముఖ్యమంత్రి జిల్లా, అది ముఖ్యమంత్రి జిల్లా అన్నప్పుడు ఎమ్మెల్యేలు అందరి మీద ఎఫెక్ట్ ఉంటుంది. అరే ముఖ్యమంత్రి మా జిల్లానే, ఎమ్మెల్యే మావాడే, పనులు అయితే లేవు, ఏం పనులు కావు, చిన్న పనులు కూడా కావు. సీఎంఆర్ కూడా కళ్యాణ లక్ష్మి కూడా కాదు, లాస్ట్కి ఎప్పుడో అవుతుంది, పిల్లాడు కూడా నాకు వస్తుంది కళ్యాణ లక్ష్మి. అందుకే ఆయన అన్నాడు కదా నిన్న మొన్న రేవంత్ రెడ్డి, చెప్తా దాని గురించి. తర్వాత జడ్చర్లలో అనిరుద్ధ్ రెడ్డి ఓడిపోతాడు, 34.56%, సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. లక్ష్మారెడ్డి ఆర్ బీఆర్ఎస్ 43.07%. అనిరుద్ధ్ రెడ్డి బాగా, ఆయన కూడా బాగా అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు, కాంట్రవర్సీ ఎక్కువ మాట్లాడుతున్నాడు. కానీ జడ్చర్లలో ఏం చేస్తలేడు. జడ్చర్లలో జడ్చర్లు అంటే కొంత చైతన్యవంతం, హైదరాబాద్ దగ్గర కదా బాగా, కానీ అంత లేదు. అనిరుద్ధ్ రెడ్డి మార్పు ఏం కనిపిస్తలేదు. రేవంత్ రెడ్డి లాగానే అనిరుద్ధ్ రెడ్డి సరిపోయాడు. ఆయన సొంత పనులు చేసుకోవడు, గవర్నమెంటు కథ కార్ఖానా ఆయన హైలైట్ కానీ చూస్తున్నాడు అనిరుద్ధ్ రెడ్డి. కానీ కాన్స్టిట్యున్సీ జనాలను హైలైట్ చేయాలి కదా, అవి మాత్రం కుదురుతలేవు, అవన్నీ ఉన్నాయి. దేవరకద్ర 39.51% బీఆర్ఎస్ గెలుస్తుంది, ఆల వెంకటేశ్వర రెడ్డి. తర్వాత జిఎంఆర్ 38.29% ఓడిపోతారంట, 38.29%. కాకపోతే చాలా డిఫరెన్స్ లేదు. మొన్న ఓడిపోయింది కూడా 1200 ఓట్లు, అంటే 600 ఓట్లు వస్తే 700 ఓట్లు వస్తే బీఆర్ఎస్ గెలిచేది దేవరకద్రలో, ఆల వెంకటేశ్వరుడు గెలిచేవాడు. కానీ ఇప్పుడు ఇది ఇక్కడ వచ్చే వరకు 38.29% ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆయనతో వచ్చినట్టుంది. ఆయనకు మధ్యలో 1200 ఓట్ల తేడానే కనిపించింది, 1200 చిల్లర ఓట్లు. 700 ఓట్లు కనుక ఈయనకు షిఫ్ట్ అయితే దేవరకద్రాల ఖచ్చితంగా ఆల వెంకటేశ్వర రెడ్డి ఎమ్మెల్యే అవుతుండే. మంచి పనులు చేసిండు ఆల వెంకటేశ్వర రెడ్డి. అసలు సర్పంచ్ ఎలక్షన్స్లో మసూడి వాళ్ళ సొంత ఊర్లో బీఆర్ఎస్ గెలిచింది, సొంత ఊర్లో మస్తు వ్యతిరేకత ఉంది ఆయన మీద. ఏంటి ఇథనాల్ ఫ్యాక్టరీ లేపేపిస్తా అన్నాడు, ఆయనే పోయి ఇప్పుడు కొబ్బరికాయలు కొడుతున్నాడు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి అక్కడ, అవన్నీ కూడా దేవరకద్రాల ఆల వెంకటేశ్వర గెలుస్తాను ఇచ్చాడు. కొల్లాపూర్కి వచ్చే వరకు 46.42% బీఆర్ఎస్ గెలుస్తుందంట, 45.64%. జూబిలీ కృష్ణారావు ఓడిపోతారని సర్వే చెప్తుంది. పెద్ద డిఫరెన్స్ ఉండకపోవచ్చు, వాళ్ళకి వీళ్ళకు 1.2% డిఫరెన్స్ ఉండొచ్చు. కానీ కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఎంత దౌర్జన్యం అంటే పోలీస్ స్టేషన్ నిండా కేసులే. జూబిలీ కృష్ణారావు అని పేరు తీసేది వాళ్ళు కేసు పెట్టుడే. ఇక మనం అంటే జర్నలిస్ట్ కాబట్టి సరిపోయింది, కానీ ఆ కాన్స్టిట్యున్సీలో పాపం అది మొదలే కొంత రూరల్ కాన్స్టిట్యున్సీ, కంప్లీట్ రూరల్, అర్బన్ కాదు, కొంత కూడా అర్బన్ ఉండదు. కొల్లాపూర్ కూడా రూరల్ లాగానే ఉంటుంది. ఆడ మొత్తం వాళ్ళందరి మీద కేసులు. ప్రతి పోలీస్ స్టేషన్లో కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఎవడు అవతల పాటు ఎవడు ఉంటే దొరికిననుకో, చిన్న దొరకపోయినా సరే ఎత్తుకొచ్చి లోపలేసుడే పోలీసు వాళ్ళు కూడా. మన దగ్గర కూడా ఒక కేసు వచ్చిండే చూసినరా, ఎఫ్ఐఆర్ కాకముందే కొట్టారు పోలీసులు. ఏంది అంటే అవతల వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, జూపల్లి కృష్ణారావు మనుషులు, దౌర్జన్యం. జూపల్లిలో ఒక బీఆర్ఎస్ ఆయన కూడా చంపేసినారు కదా ఒక అతన్ని, ఆయన మంత్రి కాగానే.
దౌర్జన్యం బాగా నడుస్తుంది కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో. జూపల్లి కృష్ణారావు పెత్తనం బాగా చూపిస్తున్నాడు అక్కడ. అందుకే బహుశా జనాలకు కొంత విరక్తి పుట్టినట్టుంది. అక్కడ కూడా జూపల్లి కృష్ణారావు ఓడిపోతాడు కానీ భయంతో ఇంతమంది చెప్పినట్టున్నారు గెలుస్తాడు అని. ఎందుకంటే ఓడిపోతాడని చెప్పినట్టు తెలిసిందనుకో మళ్ళీ వాళ్ళ మీద కేసు పెడతారు కాబట్టి ఆయన పక్క ఓడిపోయేసట్లే కనిపిస్తుంది. నాగర్ కర్నూలు 46.94% మరి జనార్దన్ రెడ్డి, 42.75% రాజేష్ రెడ్డి. ఇక్కడ కూడా చాలా తక్కువ ఓటుతో ఓడిపోయాడు. ఈయనకు 5,000 ఓటు తేడా వచ్చింది అంతే. 2,500 ఓట్లు మరి జనార్దన్ రెడ్డి పడితే గెలిచిపోయేవాడే. లాస్ట్ కొద్దిగా బాగా టెంప్ట్ అయ్యండి లాస్ట్ ఎలక్షన్స్లో మరి జనార్దన్ రెడ్డి ఎట్లా గెలిచిపోతాం కదా అని. ఇక రాజేష్ రెడ్డి గెలిచిన కానీ ఏం మార్పు చూపిస్తలేడు. నార్కల్ చాలా డెవలప్ చేసిన మళ్ళీ మరి జనార్దన్ రెడ్డి. అసలు వనపర్తికి నార్కల్కి చాలా డిఫరెంట్ ఉండేది. ఇప్పుడు నార్కల్ పెద్ద టౌనే తాలూకానే కానీ ఇప్పుడు జిల్లా కూడా కానీ డెవలప్మెంట్ లేకుండే. మొత్తం రోడ్ల మధ్యలో డివైడర్లు వేసి హైమాస్ లైట్లు వేసి ఇప్పుడు వనపర్తితో పోటీ పడుతుంది నాగర్ కర్నూలు అన్ని విషయాల్లో కూడా. కాబట్టి మరి జనార్దన్ రెడ్డి చేసిన పనులు కొంచెం కనిపిస్తాయాడ. అందుకే చాలా తక్కువ ఓడిపోయాడు. అది ప్రాబ్లం. అచ్చంపేట 47.17% బీఆర్ఎస్ గెలుస్తుందంట. 44.91% వంశీ కృష్ణ ఉన్నాడు ఎమ్మెల్యే. ఆడ పాపం బాలరాజు జైన్ అయ్యిండు. గోల బాలరాజు 1.28% అంట. గోల బాలరాజు జైన్ అచ్చంపేటలో బీజేపీ 1.28%. తర్వాత వనపర్తిలో 41.59%. తర్వాత ఇక్కడ కూడా మెగారెడ్డి ఓడిపోతున్నాడు 35.94%. ఈయనకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. 36%, తర్వాత 42%, ఆల్మోస్ట్ 6% డిఫరెన్స్ కనిపిస్తుంది. అది ఏమైందంటే చిరకపల్లిలో అవసరం లేకపోయినా ఒక రిజర్వేర్ కట్టాలని చెప్పేసి రైతులందరూ ఇబ్బంది పెడుతున్నారు. కొన్ని మండలాలలో ఈయన చుట్టాలో ఎవరో బామర్దులని చెప్పుకునే వాళ్ళు, బావాలని చెప్పుకునే వాళ్ళు, తూటి మెగారెడ్డికి సంబంధించిన వాళ్ళు చాలా దౌర్జన్యం చేస్తున్నారు. అసలు ఎమ్మెల్యే కనబడాడు, వీళ్ళే కనిపిస్తారు. పోలీస్ స్టేషన్లో మొత్తం వాళ్ళే మేనేజ్ చేసి పడిస్తున్నారు. వనపర్తిలో ఎప్పుడు కూడా ఇట్లాంటి సిస్టమ్ని ఇప్పుడు చిన్నారెడ్డి చాలా స్లో, నిరంజన్ రెడ్డి చాలా స్లో. వీళ్ళంతా వనపర్తి చాలా ప్రశాంతమైన కాన్స్టిట్యున్సీ. మెగారెడ్డి ప్రశాంతంగా ఉండడో కానీ మెగారెడ్డి కింద ఉన్న ఈ బావలు బామర్దులే మొత్తం నాశనం చేసి పడిస్తుంటాడు. మొన్ననే రేవంత్ రెడ్డి 1000 కోట్ల శంకుస్థాపన చేసిండు, 1 రూపాయి కూడా ఇవ్వలే. అట్లా ఉంటుంది అనమాట కథ. ఉత్తగా ఇవన్నీ ప్రజెంటేషన్ నడవవు. మెగారెడ్డి ఏదో గెలిచిండు కానీ తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలంటే చాలా కష్టం. ఆడ ఎంత ప్రశాంతంగా ఉంటారో జనం. ఓట్లు వచ్చినప్పుడు ఓట్లు వేసేయాలన్నట్టు వచ్చినప్పుడు చాలా క్రూషియల్గా కూడా వ్యవహరిస్తారు. అక్కడ మెగారెడ్డి ఓడిపోతారని చెప్తున్నారు అందుకే వనపర్తిలో. తర్వాత గద్వాల్ 41.61% బీఆర్ఎస్, 13.56% కాంగ్రెస్. ఎందుకంత డిఫరెన్స్ వచ్చిందంటే పార్టీ మారిండు. ఆడ బీజేపీ 35.99% కనిపిస్తుంది. ఎందుకంటే డీకేఆర్న ప్రభావం కొంచెం ఉంటుంది కదా, అందుకని సెకండ్ ప్లేస్. అసలు పార్టీ మారిన ఎమ్మెల్యే థర్డ్ ప్లేస్ కనిపిస్తున్నాడు. 41.61% గద్వాల కనిపిస్తున్నాడు. అభ్యర్థులు లేని దగ్గర పార్టీ వారిగా చేసిన సర్వే ఇది, అభ్యర్థుల దగ్గర అభ్యర్థుల వారిగా చేసిన సర్వే ఇది. తర్వాత అలంపూర్ ఆల్రెడీ విజయుడు ఉన్నాడు 47.55%. ఆయన మళ్ళీ ఎమ్మెల్యే అవుతున్నాడని చెప్తున్నారు ఈసారి కూడా. 41.61% కాంగ్రెస్. అలంపూర్ సంపత్ కూడా బాగా ఓడిపోయినా సరే కానీ పెత్తనం చాలా ఇస్తున్నాడు ఆడ. నిన్న మనం చూసినాం కదా, హైవేల మీద డబ్బులు వసూలు చేస్తున్నారని వాళ్ళ అనుచరులు కార్ఖానా చాలా నడుస్తుంది అలంపూర్లో. అదంతా కూడా అందుకే ఆయన మళ్ళీ ఓడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత మక్తల్ వాకిడి శ్రీహరి 39.49% బీఆర్ఎస్ కనిపిస్తుంది. 38.93% చాలా డిఫరెన్స్, 0.5% కానీ శ్రీహరి ఓడిపోతారని ఇచ్చారు. ఆయన మంత్రి కూడా అయ్యిండు. మరి ఎందుకట్లా చెప్తున్నారు జనం? మంత్రి అయితే ఎక్కువ ఆశలు ఉంటాయి ప్రజలకు. అరే మంత్రి అయిన కదా చాలా చేస్తాడని. చేయనికనో ఏమి లేవు, పైసలు లేవు. రేవంత్ రెడ్డి ఏమి ఇయ్యాడు. సొంత జిల్లా ఉత్తగా వాగ్దానాలు ఇస్తుండే. ఇప్పుడు కూడా చెప్పొస్తారు, మనం చెప్పలే. తర్వాత నారాయణపేటలో కాంగ్రెస్ గెలుస్తుందని ఇచ్చారు. కాంగ్రెస్ 53.79%. పర్ణికారెడ్డి గెలుస్తుందంట మళ్ళీ 53.79%. ఆమె అందరిలాగానే అభివృద్ధి పనులు పెద్దగా ఏం లేవు కానీ కొద్దిగా స్మూత్ ఎమ్మెల్యే, కొంచెం జనాలు తిరుగుతుంది. ఆమె కాన్స్టిట్యున్సీలో ఉంటుంది, హైదరాబాద్ రాదు. 53.79% ఆమె గెలుస్తుందంట. నారాయణపేటలో బీఆర్ఎస్ 39.62%. ఇక్కడ దాకా మామనార్ అయిపోయింది. మొత్తం 5 జిల్లాలకు సంబంధించిన విషయాలు చెప్పిన. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పటివరకు చెప్పిన దానిలో కాంగ్రెస్ అత్యధికంగా నష్టపోతున్న జిల్లా ఏంటంటే ఉమ్మడి మామనాడు జిల్లా. అత్యధికంగా నష్టపోతున్న సీట్లు అక్కడనే. ఇప్పుడు మామనార్లో ఏమైంది, లాస్ట్కి ఎన్ని సీట్లు గెలుస్తున్నారు? మొన్ననేమో బీఆర్ఎస్ జెండా ఎగరనియ్యా, కారు గుర్తే ఉండదు, అది దాని ఏదో చెప్పిర్రు. అసలు బీఆర్ఎస్ జెండా దిమ్మలే కొలగొడతా, అసలు కారు గుర్తే గుర్తుండదు, అసలు ఇది మొత్తం నాదే ఆనా అన్నాడు. తీరా చూస్తే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఉమ్మడి మామనాడు జిల్లాలో బీఆర్ఎస్ 11 గెలుస్తుంది, కాంగ్రెస్ 3 గెలుస్తుందంట. ఒకటి షాద్నగరు, 2 కోడంగల్లు, తర్వాత 3వది నారాయణపేట్. అంతే, ఇంకేం లేవు. ఇది కూడా మామనార్లో కొంత రేవంత్ రెడ్డి భయానికి ఇంత చెప్పిర్రేమో. ఆ 3 కూడా పార్టీ మారిన గద్వాల ఎమ్మెల్యే దగ్గర కూడా బీఆర్ఎస్ గెలుస్తుంది. సరే, ఈ రోజుకు 5 జిల్లాలు, ఉమ్మడి 5 జిల్లాలు చెప్పేసినాము. మిగతా పార్ట్ 2 ఉంటుంది, అది కంటిన్యూ చూడండి. ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్ ఉమ్మడి 5 జిల్లాలకు సంబంధించిన సర్వే ఇది. ఈ సర్వే ఎప్పుడు చేసిందంటే ఆల్మోస్ట్ మార్చ్ 1st వీక్ నుంచి స్టార్ట్ అయిందంట. మార్చ్ 1st వీక్ నుంచి ఏప్రిల్
ఎండింగ్ దాకా ఒక 60 డేస్ సర్వే జరిగిందంట. తర్వాత అవన్నీ లెక్కలు చేసిన వరకు ఈ టైం అయింది. అన్ని పర్సెంటేజ్లు లెక్కలు ఎక్కడి గురించి సమాచారం రావాలి. ఇంకోటి ఏంటంటే ఈ సర్వే సంస్థలు ఇప్పుడు ఎలక్షన్ టైం కాదు, చాలా తక్కువ మందితో ఇక్కడ మామనార్ చేసిన అతనే పోయి మళ్ళీ నల్గొండలు చేయాలి. ఇట్లా కొంచెం తక్కువ స్టాఫ్తో పనిచేస్తూ ఉంటారు కాబట్టి టైం ఎక్కువ తీసుకున్నారు. బట్ కాన్స్టిట్యున్సీకి తీసుకున్న శాంపిల్స్ మాత్రం ఆయన చెప్తున్న లెక్క ప్రకారం 1000 శాంపిల్స్, మొత్తం 1000 శాంపిల్స్ తీసుకున్నామని చెప్తున్నారు. చాలా లెక్కలు చాలా ఉన్నాయి ఫైల్స్ మన దగ్గర కూడా, అన్నీ తీసుకున్నాకనే ఈ వార్త చేస్తున్నాము. ఇది మీకు అందరికి అర్థమైందనుకుంటా. 5 జిల్లాలకు సంబంధించిన సర్వే పార్ట్ 2 మళ్ళీ రేపు సాయంత్రం పోస్ట్ చేస్తా మిగతా, ఎందుకంటే పెద్ద వీడియో మీరు చూడలేరు, ఇబ్బంది అవుతుంది. ఇంతే ఈరోజుకు. ప్లీజ్ సబ్స్క్రైబ్.